ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో టీ20 సిరీస్ కోల్పోయినప్పటికీ టీమిండియా వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. టీమిండియా ఐకానిక్ ప్లేయర్స్ అయిన కోహ్లీ, రోహిత్‌తో పాటుగా బూమ్రా కూడా ఈ సిరీస్‌లో ఈ మ్యాచ్ ద్వారా అడుగుపెట్టడంతో ఆసక్తి నెలకొంది. టీమిండియా పేలవమైన ప్రదర్శనతో టీ20 అనేది ఏకపక్షంగా సాగినప్పటికీ వన్డే సిరీస్ అలా ఉండదనుకుంటున్నారు. ఎందుకనంటే చాలా సీనియర్ ఆటగాళ్ళందరూ వస్తున్నారు. మ్యాచ్ విన్నర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు. అయితే టీమిండియాను ఓడించడం అంటే వాళ్ళకేం అంత ఈజీ పని కాదని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మంగళవారం నుంచి అంటే రేపటి నుంచి మ్యాచ్ జరుగుతుంది. తొలి వన్డే అనేది 14 జూలై 16న కార్డిఫ్ వేదికగా రెండో వన్డే, జూలై 19వ తేదీన ఆదివారం నాడు ఐకానిక్ క్రికెట్ స్టేడియం లార్డ్స్ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇక తొడకండరాల గాయంతో ఆటకి దూరంగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ తర్వాత ఈ సిరీస్తోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘన్తో జరిగిన వన్డే సిరీస్కు కోహ్లీ దూరంగా ఉన్నాడు కానీ రోహిత్ మాత్రం మంచిగా ఆడాడు. స్వింగ్ కండిషన్స్లో యంగ్ ఇండియా తడబట్టడంతో సీనియర్లో మెరుగైన ప్రదర్శన చేశారు. అయితే ఇక ఈ ఈ మ్యాచెస్ అన్నీ కూడా భారత కాలమానం ప్రకారం 3:30కి స్టార్ట్ అవుతాయి. ఓకే, అంటే 50 ఓవర్స్ కాబట్టి 3:30కి స్టార్ట్ అవుతాయి. మరి ఎలా చూడాలి అంటే ఈ సిరీస్కు కూడా సోనీ నెట్వర్క్, జియో హాట్స్టార్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరించనున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ని ఎంచుకోవాలి. జియో హాట్స్టార్లో కూడా నచ్చిన భాషలో మ్యాచ్ని చూడొచ్చు. అయితే ఈ రెండు వేదికల్లో చూడాలి అంటే మాత్రం డబ్బులు కట్టాలి. కానీ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి 349 ఇట్లాంటి రీఛార్జ్ కనుక చేసుకున్నట్టు అయితే చక్కగా వాళ్ళకి జియో హాట్స్టార్కి సంబంధించిన మొబైల్ వర్షన్ ఫ్రీ వస్తుంది. సబ్స్క్రిప్షన్, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా పొందొచ్చు అనమాట. ఇక టీవీలో చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్లో చూడడం అవసరం అవుతుంది అనమాట. అదే విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.